కురుబ కులస్తులు బలచనంగా ఉన్నారని సపోర్ట్ ఇస్తున్నారా, బలంగా ఉన్నారని సపోర్ట్ ఇస్తున్నారా? మేము మా అన్నకు అన్యాయం జరిగిందనే మేము భావంతో వచ్చినాము. అక్కడ బీసీ కులం అక్కడ అన్యాయం జరిగినా మాకు జరిగినట్లే, కానీ ఇక్కడ అన్నదమ్ముల కులం అది. ఒక కురువ గొల్ల అనేది ఒక అన్నదమ్ముల కులం కాబట్టి మేము అర్థం చేస్తున్నాం, సపోర్టర్గా ఉన్నాం అంతే. ఈ విషయము తమరు ప్రెస్ మీడియా ఉండి చెప్పడం వల్ల ఏంటంటే రప్చర్ కావడానికి సోర్సెస్ ఉంది. ఇది బలం ఉంది అంటే గలాట్ అవుతుంది, బలం లేదంటే మెత్తనోడు అంటాడు. వాళ్ళ ఇది అన్యాయం జరిగింది. బీసీలు కొట్లాడుకోకూడదు, బీసీలంతా ఐకమత్యంగా ఉండాలి, అందులో ఉన్నటువంటి కుర్వా యాదవులు అనేటువంటి అన్నదమ్ములు అనే ఉద్దేశంతోనే ఈ రోజు వచ్చి మద్దతు తెలుపుతున్నాం. 150 కులాలకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి అన్నదమ్ముల కులం కాబట్టి ఈరోజు కుర్వా యాదవ్ అనేటువంటి ఒకే కమ్యూనిటీ. గతంలో చరిత్రలో తీసుకుంటే అది మనం దాన్ని డిబేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చింది. ఇదే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడే పెడుతున్నాం. ఆదోన్లో పల్లెకు కుర్వా యాదవ్ అనేటువంటిది ఒక్కటే అని ఇక్కడ మేము కలుస్తున్నామని. ఇప్పుడు ఒక విషయం ఏముందంటే ఇక్కడ ఏరే రాష్ట్రాల్లో తెలంగాణలో తీసుకో, లేకుంటే ఇక్కడ బీహార్ అక్కడ సైడ్ అంతా కురువా అనేది గొల్ల అనేది ఒకటే. వాళ్ళు కురువా అనేది ఉండదు, గొల్ల అనేది ఉండదు, ఒకటే కురువా గొల్ల అంటారు. అంటే ఒకే ఒకే బుడుము. ఆ బుడానికి కొమ్ములు వేరే ఉన్నవి, అది కొద్దిగా డివైడర్ రాజకీయ పాలనతో చేశారు. ఇది కూడా ఎందుకు కురువా గొల్లలో అనేది వేరే అనేది చాలా మందికి వాళ్ళు వేరే కులం వీరే కులం అని ఎందుకంటారంటే, ఇది అప్పట్లో ఉండే రాజకీయ నాయకులు విభజించి పాలించారు. అరే నువ్వు ఆవులు సాగుతావురా, వీడు మేకలు సాగుతావురా, నీది ఏరే కులం అని అప్పుడున్న నాలెడ్జ్ లేక, చదువు లేక అప్పుడు ఆలోచించిపోయినారు. ఇప్పుడు అందరూ ఎడ్యుకేట్ అయినారు. యాదవ కులం అయితేమి, గొల్ల కులంలో ఎడ్యుకేట్ అయినారు. మేము అది ఒకరే, వాళ్ళు వేరు కాదు మేము వేరు కాదు, ఒకటే అని చెప్పడానికి ఒక వినాదంతో మేము ముందుకు వస్తున్నాము. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. మళ్ళీ గతంలో 2 రోజుల నుంచి రాజకీయ ఇక్కడ వ్యక్తిగతంగా లేదు, రాజకీయ రచ్చ జరుగుతున్నది. అంటే ఒక వర్గాన్ని నుంచి ఇంకో వర్గాన్ని బీసీని అణగదొక్కాలనే ఒక అగ్రకులాలు ఇది ఒక రాజకీయంగా బీసీలు విభజించి పాలించాలని గతంలో 30 ఏళ్ళ నుంచి, స్వాతంత్రం వచ్చి నుంచి 30 ఏళ్ళు 40 ఏళ్ళు అంటే మన గత 20 ఏళ్ళ నుంచి ఉంది. ఇప్పుడే బీసీలు ఐక్యంగా ఎదుగుతున్నారు. మళ్ళీ ఇటువంటి బీసీలు అది ఎదగడం చూసి కొంతమంది అగ్రనాయకులు మాకు నెక్స్ట్ ఫ్యూచర్ అయితే ఉండదు, ఆదుల్లో బీసీ వర్గం బాగా బలంగా పెరుగుతుందని ఒక వాల్మీకిలోన అయితేమి ఇంకా ఏదో అనే బీసీకి చిచ్చు పెట్టే వ్యవహారం జరుగుతున్నది. మళ్ళీ దీన్ని మనము వాల్మీకి సోదరులకు కొద్దిగా గ్రహించాలి. ఎందుకంటామంటే వాల్మీకి సోదరులందరికీ చెప్తున్నాం మనము గతంలో మనం కొట్లాడితే అంటే సాధు రాసుకుంటే బూడిద రాలుతుంది అన్నట్ల మనం రాసుకుంటే మనం కొట్లాడితే మనం అగ్రకులాల్లో వస్తుందన్నా. ఎంతో కష్టపడి ఇప్పుడు మనకు ఒక బీసీ నాయకుని మనం గెలిపించుకున్నాము. మళ్ళీ ఈ బీసీ నాయకులతో కొట్టడం మనం పని చేయించుకోవాల్సింది పోయి మనం వాళ్ళ మీద కేసు వీళ్ళ మీద కేసు పెట్టడం చాలా బాధాకరము. కుబేరనాథుడు కొన్ని కోట్ల అధిపతి, అది గమనించాలా. ఎందుకంటే కుబేరనాథుడు అనే వ్యక్తి ఒక బీసీ వర్గంలో ఉన్నాడు. ఈ కుబేరనాథ్కి బీసీ వర్గానికి చెందిన వ్యక్తి తర్వాత ఈయన కొన్ని కోట్లు ఉన్నది, కానీ ఈయన కిడ్నాప్ చేసేంత గతి ఈయనకు లేదు. ఏదో డబ్బులు ఇచ్చింటాడు తీసుకున్నాడు అది ధన్యవారంలో పరిష్కరించాలా. అది వాల్మీకి సోదరులు అయితేమి ఒక ఇంట్లో కూర్చొని ఇది చేయడం తప్పు అని ఈయన నుంచి ఆయన దండించాలి, ఆయన నుంచి దండించి పెద్దల సమస్యలో కూర్చొని ఏదో పరిష్కారం చేసింటే బాగుంటుండే. దీని ఏమైందంటే రచ్చ చేసి మా కులం ఇంత అని చెప్పడము చాలా బాధాకరము. మళ్ళీ ఈ విధంగా వస్తే కురువ గొల్ల ఒకటే కులము, అన్నదమ్ముల కులము. కురువలు అయితేమి యాదవ్స్ అయితేమి ఒకటే కులము. ఈ కులంలోన ఈ 2 కులాలన్నీ మనము అంటే బీసీ వర్గంలోనే ఎక్కువ శాతం ఉండేది 70-80% ఉన్నాం మనము. అంటే ఈ 70-80% ఓన్లీ యాదవ కులంలో ఉన్నాము. అంటే యాదవులు కురువలు. మరి ఇంత బలం పెట్టుకొని మేము వచ్చి రేపు రోడ్డు మీద పడితే ఏమవుతుంది? ఎందుకంటే మనం కొట్లాడితే మూడో వ్యక్తికి లాభం ఉన్నట్లా అన్న. వాల్మీకి సోదరులకు ఒకటే చెప్తున్నాము, ఇది మంచి పద్ధతి కాదన్న. మేము ఎందుకైతే ఆ మనిషిని ఆ మనిషి తప్పుంటే ఆ మనిషి చట్టం ఒకటి ఉంది మనకు, ఆ చట్టం పరిష్కారం చేస్తుంది.
చట్టాన్ని కంప్లైంట్ చేస్తారు, వాళ్ళు ఎంక్వైరీ జరుగుతుంది. మనము రోడ్డు మీద వచ్చి పెద్ద పెద్ద నాయకులు అందరూ చేయడం ఇది కొంచెం చాలా బాధాకరంగా ఉంది. అంటే ఒక వ్యక్తి, ఒక కురువల్లో ఒక వ్యక్తి ఎదగడంలోన నేషనల్ ఏదో పదవి ఇచ్చినారు. ఆయన దగ్గర నేను కుబేరతో ఇంతవరకు ఒక్కసారి నేను మాట్లాడింది లేదు. కానీ అయితే కానీ మా యాదవులు ఏ రకంగా ఆయనకు సపోర్ట్గా మేము ఉంటామని ఈ ముఖ్యంగా తెలుసు. ఎందుకంటే రాజకీయంగా అయితే ఏమి, తర్వాత ఫైనాన్షియల్ విషయంలో అయితే ఏమి, జనాల సమకరించి అంటే కలిపేదానికి అంటే అన్ని విధాలుగా మేము సహకారం ఉంటాము. ఇది గుర్తించాలా. ఇది ఎందుకంటే ఇది పెట్టడంలోన అగ్రకుల ఇప్పుడు గతం పాలకుల్లో చేసేటప్పుడు ఇదే ఒక వాల్మీకి సోదరుడు ఒక ఆటోలో తీసుకుపోయి చిల్లవిడిగా కిడ్నాప్ చేసి కొట్టినప్పుడు అప్పుడు ఏమైంది? అప్పుడు కేసు లేదా? అప్పుడు రావచ్చు కదా యాదవులు. బయట రావాలంటే బీసీలు భయపడాల్సి వస్తుంది. ఈరోజు ఐక్యంగా మనం వస్తున్నామంటే అది ఒక ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. దయచేసి చెప్తున్నాము, బీసీలు ఎవరికైనా అన్నం జరిగినా అది వాల్మీకి అయితేమి, కురువలు అయితేమి, చాకల వాళ్ళకైతేమి, ఏ మంగళ వాళ్ళకైతే ఏ క్యాస్ట్ అయినా అందరూ ఐకమత్యంగా పోదాము, ఐకమత్యంగా పోరాడదాము, ఐకమత్యంగా మనము మన అభివృద్ధి పనులు సాధించుకుందాము. ఇంతవరకయ్యా మనం ఏముందంటే కులపరంగా పోతే ఎక్కడ డెవలప్మెంట్ అంటే జరగదు. దయచేసి ఆలోచించండి. అగ్రకులాల్లో దృష్టిలో పడి మీరు మన రాజకీయ భవిష్యత్తు మనం చేసుకుంటాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవాలని నేను ఒక బీసీగా నేను ఆశిస్తున్నాను. దయచేసి నా మాటలో ఏదైనా తప్పు ఉంటే పెద్దలు క్షమించాలి. ఎందుకంటే మనం అంతా ఐక్యంగా కలిసి ముందుకు పోదామని ఒక సంకల్పంతో నేను మాట్లాడుతున్నాను. ఈరోజు రమేష్ రావచ్చు, లేదంటే పొద్దున ఇంకోరు రావచ్చు, లేదంటే మన బీసీలు మీరు ఎవరో ఒకరు ఎదగవచ్చు. ఎదిగిన మనం సపోర్ట్ చేయాలి. కానీ కాలు పట్టి ఎక్కడంలో చాలా బాధాకరంగా ఉంది. ఇది ఏముందంటే 24 మన ఇప్పుడు గౌరవులైన ఎమ్మెల్యే గారు ఈరోజు ఒకరోజు మాకు టైం ఏమని అడిగినాడు. మన ఆ టైము ఆయన ఏం మనకు న్యాయం అయిందనుకో ఓకే మనం బీసీలుగా పోదాము. లేదు కుల బలాల్లో చూపించాలంటే మళ్ళీ ఈరోజు వాళ్ళకి విజ్ఞతగా వదిలేస్తాము. ఎందుకంటే 70% కుర్వా గొల్ల కలిస్తే అన్ని తాలూకాల్లోన అన్ని వాళ్ళలో ఒక మేజర్ కులంగా మేము ఉన్నాము. మళ్ళీ అది గుర్తించుకొని మనం మా ఓట్లు కావాలనుకుంటే అందరూ సమానంగా చూసుకోవాలా. లేదు ఒకే వర్గం చూసుకుంటామంటే వాళ్ళకు రాజకీయ పతనం ఉంటుందని ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాను.